కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా అంటే రాత్రి కేవలం ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కోసము ఈరోజు రాత్రి 2 ఎకరాల జాగా అల్జాపూర్ షేక్పేట్ సంబంధించిన అల్జాపూర్లో మరి ముస్లింస్ సంబంధించినటువంటి వాళ్ళకి కబరిస్తాన్కి జాగా అలాట్మెంట్ చేస్తే అక్కడ మిలిటరీ వాళ్ళు కొట్టేలా కొడితే మళ్ళీ రాత్రి జీవో తీసుకొచ్చి ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఏరియాలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అంటే నేను ఒకటి క్లియర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకుని ఏంటంటే, అంటే మీరు గతం ఒక 2 నెలల కింద బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ 12 ఎకరాల స్థలంలో కేవలం ఒక 50 గజాల గుడి ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ని నిర్దాక్షిణ్యంగా రాత్రి ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా రాత్రి మరి గత 100 సంవత్సరాలుగా పెద్దమ్మని కొలుస్తున్నటువంటి ఆ ఒక గుడిని రాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చినటువంటి ఈ ప్రభుత్వం మరి సిగ్గు శరం లేకుండా మరి మా ముస్లిం సోదరులకు ఏమో రాత్రి జీవోలు పాలు చేసి 2-3 ఎకరాలు శ్మశానానికి జాగిస్తురు. కానీ మరి పెద్దమ్మ టెంపుల్ కోసం ఒక 50 గజాలు జాగా అడిగితే ఇయ్యనటువంటి దౌర్భాగ్యపడి సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏ మాత్రం హిందువుల పైన మరి ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఎందుకన్నా ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు? అంటే హిందువుల పైన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలలలో ఎన్ని హిందూ దేవాలయాల పైన సికింద్రాబాద్ సంబంధించినటువంటి ముత్యాలమ్మ టెంపుల్ మీద ఏ విధంగా మరి వేరే మత సంబంధించినటువంటి ఈ యొక్క దుర్మార్గులు ఏ విధంగా దాడి చేసిరో మీకు తెలుసు. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలలో మరి సదాశివపేటలో హనుమంతుని విగ్రహం పైన దాడి, మళ్ళీ మొన్న మలక్పేటలో కోడి గుడ్లతో మరి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తుంటే కోడి గుడ్లతో అక్కడ కొట్టి మరి అనేక దగ్గర ఇటువంటి హిందువులపై ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తే మరి ఆ కొట్టినటువంటి వ్యక్తి ఆడు పిచ్చోడు, వానికి మతిస్థిమితం లేదు, వాడు అసలు అన్కాన్షియస్ ఉండి ఇటువంటి పనులు చేస్తుందని చెప్పి ఈ యొక్క పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలని మరి ఎందుకు అంటే ఎక్కడ కూడా అంటే ఆ పిచ్చోళ్ళకి హిందువుల గుళ్ళే కనిపిస్తున్నాయా, మరి వేరే మతస్థులకు సంబంధించినటువంటి చర్చిలు కనిపిస్తలేవా, మసీదులు కనిపిస్తలేవా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇవన్నీ కూడా కేవలం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా అంటే రాత్రి కేవలం ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కోసము ఈరోజు రాత్రి 2 ఎకరాల జాగా అల్జాపూర్ షేక్పేట్ సంబంధించిన అల్జాపూర్లో మరి ముస్లింస్ సంబంధించినటువంటి వాళ్ళకి కబరిస్తాన్కి జాగా అలాట్మెంట్ చేస్తే అక్కడ మిలిటరీ వాళ్ళు కొట్టేలా కొడితే మళ్ళీ రాత్రి జీవో తీసుకొచ్చి ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఏరియాలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. అంటే నేను ఒకటి క్లియర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగదలుచుకుని ఏంటంటే, అంటే మీరు గతం ఒక 2 నెలల కింద బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ 12 ఎకరాల స్థలంలో కేవలం ఒక 50 గజాల గుడి ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ని నిర్దాక్షిణ్యంగా రాత్రి ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా రాత్రి మరి గత 100 సంవత్సరాలుగా పెద్దమ్మని కొలుస్తున్నటువంటి ఆ ఒక గుడిని రాత్రి ఎటువంటి నోటీస్ లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చినటువంటి ఈ ప్రభుత్వం మరి సిగ్గు శరం లేకుండా మరి మా ముస్లిం సోదరులకు ఏమో రాత్రి జీవోలు పాలు చేసి 2-3 ఎకరాలు శ్మశానానికి జాగిస్తురు. కానీ మరి పెద్దమ్మ టెంపుల్ కోసం ఒక 50 గజాలు జాగా అడిగితే ఇయ్యనటువంటి దౌర్భాగ్యపడి సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏ మాత్రం హిందువుల పైన మరి ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఎందుకన్నా ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు? అంటే హిందువుల పైన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలలలో ఎన్ని హిందూ దేవాలయాల పైన సికింద్రాబాద్ సంబంధించినటువంటి ముత్యాలమ్మ టెంపుల్ మీద ఏ విధంగా మరి వేరే మత సంబంధించినటువంటి ఈ యొక్క దుర్మార్గులు ఏ విధంగా దాడి చేసిరో
మీకు తెలుసు. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలలో మరి సదాశివపేటలో హనుమంతుని విగ్రహం పైన దాడి, మళ్ళీ మొన్న మలక్పేటలో కోడి గుడ్లతో మరి అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తుంటే కోడి గుడ్లతో అక్కడ కొట్టి, మరి అనేక దగ్గర ఇటువంటి హిందువులపై ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తే మరి ఆ కొట్టినటువంటి వ్యక్తి ఆడు పిచ్చోడు, వానికి మతిస్థిమితం లేదు, వాడు అసలు అన్కాన్షియస్ ఉండి ఇటువంటి పనులు చేస్తుండని చెప్పి ఈ యొక్క పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి విషయాలని మరి ఎందుకు అంటే ఎక్కడ కూడా అంటే ఆ పిచ్చోళ్ళకి హిందువుల గుళ్ళే కనిపిస్తున్నాయా, మరి వేరే మతస్థులకు సంబంధించినటువంటి చర్చిలు కనిపిస్తలేవా, మసీదులు కనిపిస్తలేవా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇవన్నీ కూడా కేవలం హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.